హలో అండి. ఈరోజు మనం జొన్నలతో కిచిడీ చేసేద్దాము. ఈ కిచిడీ చేయడం చాలా ఈజీ, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. కాకపోతే ఈ జొన్నలు ఉడకడానికి కొంచెం టైం పడుతుందనమాట. హెల్తీగా తినాలనుకున్న వాళ్ళకి కానీ లేదా వెయిట్ లాస్ జర్నీలో ఉన్న వాళ్ళకి కానీ ఇది బెస్ట్ ఆప్షన్. సో దీనికోసం అయితే నేను ఇక్కడ 1 కప్పు జొన్నలు తీసుకొని ఓవర్ నైట్ నానబెట్టాను. అదే కప్పుతో హాఫ్ కప్పు కందిపప్పు కూడా తీసేసుకొని ఒక 1 అవర్ నానబెట్టి రెండింటిని శుభ్రంగా వాష్ చేసేసి అందులో అదే కప్పుతో 5 కప్స్ వాటర్ యాడ్ చేసి ప్రెషర్ కుక్కర్లో పెట్టి 10 విజిల్స్ రానిచ్చాను. ముందు ఒక విజిల్ వచ్చిన తర్వాత దాన్ని సిమ్లో పెట్టి మిగతా 8 to 10 విజిల్స్ రానివ్వాలన్నమాట. అది ఉడికిన తర్వాత ఇంకా తాలింపు పెట్టేసుకోవడమే. తాలింపులో నేను 1 స్పూన్ నెయ్యి, 1 స్పూన్ నూనె కూడా వేసేసాను. అది వేడెక్కిన తర్వాత 2-3 ఎండుమిర్చి, కొంచెం మిరియాలు, అలాగే ఆవాలు, జీలకర్ర కూడా వేసేసి అవి కొంచెం వేగిన తర్వాత తరిగి పెట్టుకున్న అల్లం ముక్కలు, వెల్లుల్లి ముక్కలు, అలాగే పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసేసి అవి కొంచెం వేగిన తర్వాత లాస్ట్లో కొంచెం కరివేపాకు వేసి అందులోనే కొంచెం పసుపు, 1 స్పూన్ ఉప్పు కూడా వేసేసి ఉడకపెట్టిన జొన్నలు వేసేసి అది ఒక్కసారి కలిపేసి మూత పెట్టేశాను. ఒక 5 మినిట్స్ ఉడికితే ఏమైనా వాటర్ ఉంటే దగ్గర పడిపోతుందన్నమాట. ఆ తర్వాత లాస్ట్లో కొత్తిమీర వేసేసి దింపేసుకోవడమే. నేను సర్వ్ చేసుకున్న తర్వాత అందులో సాంబార్ వేయాలి. సాంబార్ కానీ లేదా రసం కానీ వేస్తే టేస్ట్ బాగుంటుంది. ప్లీజ్